వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటోనండి 3 రోజుల నుంచి ఈ వర్షాలు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. అసలు బయటికి వెళ్ళడానికి లేదు. సో ఈ వర్షాల్లోనే మనం డేని ఇంకా హ్యాపీ చేసుకోవడానికి కొన్ని నేచర్ చూడడానికి చాలా బాగుంటాయి కదా. వర్షం కానీ ఎండలు కానీ కొన్ని కొన్ని చూడడానికి చాలా బాగుంటాయి. సో నేను బాల్కనీలో తిరుగుతూ ఈ ఫ్లవర్స్ అనేవి షూట్ చేశాను అనమాట. సో మార్నింగే నేను లేచి పెసరట్టు బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పెసరట్టు గురించి కొన్ని విషయాలు చెప్పాలండి. నేను పెసరట్టు ఇంట్లో చేస్తే చాలా ఇష్టంగా తింటాను అనమాట. బయటదైతే అంత ఇష్టపడను. అసలు పెసరట్టు అంటేనే నచ్చదు నాకు. కానీ ఇంట్లో చేసింది మాత్రం ఎప్పుడూ చేసింది ఒకటైతే ఇప్పుడు చేసింది మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. ఎలా చేశానో కూడా చెప్తాను. ఇది పల్లీ చట్నీ కూడా చేసి పక్కన పెట్టి ఉంచానండి. ఈ పెసరపిండి ఎలా చేశానంటే ఒక గ్లాసు ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా జీలకర్ర కలిపేసి పక్కన పెట్టి ఉంచాను. ఒక గ్లాసు పెసలు వేసాను, ఒక గ్లాసు బియ్యం, ఒక గ్లాస్ ఏమో మినపగుళ్ళు అండ్ ఒక కప్పు పచ్చిశనగపప్పు వేసి గ్రైండ్ చేశానన్నమాట. ఇది ఒక వాటర్ బాటిల్. నేను దోశలు వేయడం అనేది ఇంకా సమ్మర్లో దోశలు అంటే నేను అన్నీ పక్కన పెట్టుకుంటాను, వేస్తూ ఉంటాను అందరికీ. ఈరోజైతే వర్షం పడుతుంది అనుకోండి, కానీ ఎప్పుడైనా దోశల కాన్సెప్ట్ అయితే పక్కన వాటర్ అది పెట్టుకుంటాను, కూర్చొని వేస్తానన్నమాట. ఒక్కొక్కరికి వేస్తూ ఉంటాను. బాగా వేయాలి అనే కాన్సెప్ట్ అండ్ టేస్టీగా ఉండాలి. అందులోనూ ఇప్పుడు హాలిడేస్ కదండి, టేస్టీగా వాళ్ళు ఇప్పటి వరకు మనం ఏదో చేసి పెట్టేసాం, హరీబరీగా వెళ్ళిపోయారు పిల్లలు. ఇప్పుడు హాలిడేస్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి టేస్టీగా ఫుడ్ అందించాలి. మనం చిన్నది చేసినా పెద్దది చేసినా కొంచెం టేస్టీగా ఉంటే బాగుంటుంది కదా వాళ్ళకి ఫుడ్ అని చెప్పేసి ముందు రోజు నైట్ నానబెట్టి ఉంచానండి. మార్నింగ్ గ్రైండ్ చేశాను. ఆ పెసలు అందులో పచ్చిశనగపప్పు కూడా వేసాను కాబట్టి గ్రైండ్ చేసేసాను. గ్రైండ్ చేసేటప్పుడు పచ్చిమిరపకాయలు 4 అండ్ అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేస్తానన్నమాట. సో ఇక్కడ నేను ఆనియన్స్ చాపర్లోను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసేసి మనకి బయట ఎలా అయితే బాగుంటుందో హోటల్లో టేస్ట్ తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు అనమాట. చక్కగా పెసరట్టు అయితే వేసేసాం. ఒక గ్లాసు బియ్యం కూడా వేసాం కాబట్టి అండ్ పచ్చిశనగపప్పు కూడా వేసాం కాబట్టి ఎంత టేస్టీగా వచ్చిందంటే, నేను ప్రాపర్గా షూట్ చేయలేదండి. ఇంత టేస్టీగా వస్తుందని చెప్పేస్తే అయ్యో ముందే షూట్ చేసి ఉంటే వ్యూవర్స్ కూడా చెప్పినట్టు ఉంటుంది, వాళ్ళకి కూడా యూజ్ అయ్యేది. సో ఎలాగో మనం చూపిస్తున్నాం కదా, చెప్దామని చెప్పేసి చేస్తున్నాం అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఏదైనా పని మనం ఇంట్రెస్ట్గా చేసినప్పుడు అంత బాగోదు. ఏదో కంగారుగా చేస్తాం చూడండి ఫుడ్, అప్పుడే ఎంత బాగా కుదురుతుందో అదే అనుకుంటాను. మనం ఆ టేస్ట్ తీసుకురావడానికి సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఏదైనా ఫుడ్ తయారు చేసినప్పుడు కొంచెమే చేస్తాం, ఏదైనా అది బాగా టేస్టీగా వస్తుంది. కానీ ఆ టేస్ట్ తీసుకురావడానికి మళ్ళీ తయారు చేద్దాము, అప్పుడు బాగుంది కదా అంటే మళ్ళీ ఆ టేస్ట్ రాదు. ఎందుకో అర్థమవుతుంది. నాకే ఎలా జరుగుతుందో మీకు కూడా ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ పెసరట్టు అయితే వేసేసాను అండ్ తిరగబెడుతున్నాను అనమాట. నిజంగా చాలా బాగుందండి. సో అన్నీ మనం ఏ గ్లాస్తో తీసుకుంటున్నామో అన్నీ అదే గ్లాసు నైట్ అంతా నానబెట్టేశాను అనమాట. సో అందరికీ ఇలా దోశలు వేసి ఇచ్చేసాను. నచ్చి నాకు ఏదైనా తిన్నది నచ్చిందంటే ఫుడ్ తక్కువే తింటాను, కానీ మార్నింగ్ టిఫిన్ తింటాను. మళ్ళీ నచ్చితే ఇంకొక సెపరేట్గా ఒక దోశ కూడా వేసుకుంటాను అనమాట, అంత ఇష్టం. సో ఈ పల్లి టొమాటో చట్నీ చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను. సో అందరికీ తెలిసిందే కదా అని చెప్పేసి ఇంకా ప్రాపర్గా షూట్ చేయలేదన్నమాట. సో ఇదండి, నేను అందరికీ వేసి ఇచ్చేసాను, నాకు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ బాటిల్ ఏంటంటే లీటర్న్నర బాటిల్ అనమాట. వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటూ ఉంటాను. వాటర్ ఎక్కువ తాగుతానమాట ఇలా దోశలు వేసినప్పుడు, లేదంటే ఎక్కువ గారెలు అవి ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు నాకు స్టవ్ దగ్గర ఉంటే ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని రెగ్యులర్గా స్టవ్ దగ్గర ఉన్నప్పుడే కాదు, నాకు కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటూ ఉంటాను, తాగుతూ ఉంటాను అనమాట. వాటర్ తాగడం చాలా మంచిది, ఎక్కువ తాగుతూ ఉండండి ఈ సమ్మర్లో. సో
సో వాటర్ తాగడం ఉండడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఎక్కడికైనా వెళ్ళినా. సో పెసరట్టు ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో ఈవినింగ్కి వచ్చేసి ఇది బాగా ఆత్మీయులు మనకి పంపించారు. మనకి బాగా కొన్ని కొన్ని బంధాలు గాడ్ ఇస్తూ ఉంటాడు కదా. సో అవి ఎందుకు కలుపుతారో ఎందుకు విడదీస్తారో తెలియదు కానీ కొన్ని కొన్ని అలా మనసుకి హత్తుకుపోతూ ఉంటారు. సో మనకి బాగా ఆత్మీయులు పంపించారు. ఇలా చేప ముక్కలకి ఇలా మసాలా అది పట్టించేసి ఫ్రై చేసుకోమని. సో మా ఇంట్లో పిల్లలకి చేపల కర్రీ ఎలాగున్నా ఫ్రై అంటే చాలా ఇష్టం. అండ్ దట్టు నాకు కూడా. సో ఫ్రై చేసేయడానికి ఇందులో మసాలా అన్నీ పట్టించేసి పంపించారు కాబట్టి నాకు ఇంకా పని ఉంది, ఇంక దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఆయిల్ హీట్ చేసేసాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసేసాను అనమాట అందులో. సూపర్ అంటే సూపర్గా. ఎప్పుడైనా కూడా చేప ముక్కలు వేయించేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి ఉన్నది అయితే ఒక గంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టేసేయండి. కూలింగ్ బాగా తగ్గిపోయిన తర్వాతే మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే ఆ కూలింగ్తో వేసేసామంటే పైన మనకి క్రిస్పీనెస్ వచ్చేసినట్టు అనిపిస్తుంది కానీ లోపల ఉడకదు. అదొకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు. తవా ఫ్రై అయితే పర్వాలేదు, ఇలా ఆయిల్ ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పైన మాడిపోతుంది, లోపల మాత్రం ఉడకదు అన్నమాట, ఫ్రై అవ్వదు. మనకి ఆ చేప వాసన అనేది అలా ఉండిపోతుంది. ఎప్పుడైనా ఈ టిప్ ఫాలో అవ్వండి చేపలు ఫ్రై చేసుకునేటప్పుడు. నేను చేపలు ఫ్రై చేస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఈ మధ్య తగ్గించాను. ఎందుకంటే యాక్చువల్గా నాకు ఫిష్ కర్రీ అంటే అంత నచ్చదు. చికెన్ మటను అంటే కనుక నేను ఇష్టంగా తింటాను, ప్లస్ ఇష్టంగా వండుతాను. ఎందుకో తెలీదు, ఫిష్ కర్రీ అనేసరికి అమ్మకే వదిలేస్తాను ఆ డ్యూటీ. మనం దాని జోలికి వెళ్ళమన్నమాట. ఆ టేస్ట్ అనేది చేపల పులుసు అనేది ఆ టేస్ట్ అనేది అమ్మకి బాగా కుదురుతుందన్నమాట. అలానే అమ్మ వండినా కూడా అంత ఓవర్గా తిన్ను, ఏదైనా ఒక పీస్ వేసుకుంటాను అంతే. మార్నింగ్ ఇంక ఈవినింగ్ అనేది ఇంకా అసలు వేసుకోను. అది ఫిష్ జోలికి అసలు వెళ్ళను అనమాట, ఎందుకో తెలీదు, అంత నచ్చదు. అండ్ చికెన్ బిర్యానీ అండ్ మటన్ అయితే మనకి ఎగ్ అన్నా పర్వాలేదు, బాగానే తింటాం అనమాట. వండుతాను ప్లస్ తింటాను, బాగా ఇష్టం. సో ఇక్కడ చేపలు చూసారా భలే మంచిగా ఫ్రై అయిపోయాయి. అటు ఇటు మారుస్తూనే ఉండాలి, లో ఫ్లేమ్లో పెట్టి. బాగా హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదనమాట. ఈ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఆ కరివేపాకు వేసుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది ఫిష్కి చాలా బాగా పడుతుంది. మీరు ఏ ఫ్రై చేసుకున్నా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి పైన పచ్చిగా ఉండే కరివేపాకు తీసుకుని పైన చల్లుకుంటే ఈవెన్ పకోడీ వేసుకున్నా సరే ఆ క్రిస్పీనెస్ చాలా బాగుంటుంది. ఫ్రై అయితే అయిపోయిందండి, డిష్ అవుట్ చేసేస్తాను కరివేపాకుతో సహా. ఈ డే ఇలా అయిపోయిందనమాట, సమ్మర్స్ స్పెషల్ డే అనేది ఇలా అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చిన్నగా చేశాను అనమాట. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.